హే గాయ్స్, నాన్ వెజ్ పులావ్లకు ఏమాత్రం తీసుకోకుండా మష్రూమ్ పులావ్ చేసేద్దామా? ఇంకెందుకు లేటు, ముందుగా మష్రూమ్స్ని నీట్గా క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ కడాయిలో ఆయిల్ వేసుకొని గీ వేసుకొని హీట్ అయిన తర్వాత హోల్ గరం మసాలా, షాజీరా ప్లేస్లో నేను సోంపు వేసుకుంటున్నాను. సన్నంగా తరిగిన పచ్చిమిరపకాయ ముక్కలు, ఉల్లిపాయలు కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత దానిలోనికి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత 2 టమాటోస్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని అవి మగ్గిన తర్వాత కొంచెం ఉప్పు, కారం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, జీరా పౌడర్ వేసుకొని కొంచెం పుదీనా కూడా వేసుకొని టమాటోస్ బాగా మగ్గినంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకోవాలి. ఆయిల్ పైకి తేలే వరకు కుక్ అయిన తర్వాత ముందుగా కట్ చేసి ఉంచిన మష్రూమ్ని కూడా వేసుకొని, నాకు ఇంట్లో స్వీట్ కార్న్ ఉన్నాయి, నేను వేసుకుంటున్నాను. ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోండి లేకపోతే లేదు, కంపల్సరీ ఏం కాదు. బాగా మష్రూమ్స్ మనకి ఏంటంటే ఒక 5 మినిట్స్ ఉంటే కుక్ అయిపోతాయి కాబట్టి మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ కుక్ చేసిన తర్వాత నానబెట్టి ఉంచిన బియ్యం కూడా వేసుకొని, ఇది మెయిన్ ఏంటంటే ఇక్కడ అందులోని బియ్యం అనేది ఎంత ఫ్రై అయితే మనకి పులావ్ అంత టేస్ట్ వస్తుంది. బియ్యం విరగకుండా ఫ్రై చేసుకోవాలి, అలా పొడి పొడిలాడినంత వరకు. ఫ్రై అయిన తర్వాత బియ్యంకి తగినంత వాటర్ క్వాంటిటీ వేసుకొని కొంచెం పుదీనా, మిరియాల పొడి వేసుకొని టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత బియ్యం అలా కుక్ అవుతున్న టైంలో మూత పెట్టుకొని దానిపైన వెయిట్ పెట్టి మూత చుట్టూ ఆవిరి వచ్చే వరకు కుక్ చేసుకుంటే మనకి మష్రూమ్ పులావ్ రెడీ అయిపోయినట్టే టేస్టీగా. వీడియో నచ్చిందా? నచ్చితే లైక్ చేసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.